అందరికీ నమస్కారం అండి. ఓం నమః శివాయ. ఓం శ్రీ సాయిరాం శ్రీ మాత్రే నమః. మే నెల 22వ తారీఖు 2024 సంవత్సరం బుధవారం నాడు వృశ్చిక రాశి దినఫలితాల గురించి తెలుసుకుందామండి. ఈలోగా మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా వృశ్చిక రాశిలో ఉండే నక్షత్రాలు వచ్చి విశాఖ నక్షత్రం 4 పాదము, అనురాధ నక్షత్రం 1, 2, 3, 4 పాదములు, జ్యేష్ఠ నక్షత్రం 1, 2, 3, 4 పాదములు. ముందుగా నేటి పంచాంగం నెల మే నెల తేదీ 22వ తేదీ సంవత్సరం 2024 సంవత్సరం తిథి చతుర్దశి, నక్షత్రం స్వాతి, కరణం గర వనిజ, పక్షం శుక్లపక్షం, రోజు బుధవారం, యోగం వార్యాన, జన్మరాశి తులారాశి, అభిజిత్ కాలం వచ్చి ఏమీ లేదు. దుర్ముహూర్తం ఉదయం 11:50 నుండి 12:45 వరకు ఉంటుంది. రాహుకాలం మధ్యాహ్నం 12:17 నుండి 2 గంటల వరకు ఉంటుంది. యమగండం ఉదయం 7:09 నుండి 8:52 వరకు ఉంటుంది. ఈరోజు దిశాశూల ఉత్తరం, అనగా ఉత్తరం వైపు ప్రయాణం చేయడం నిషిద్ధం. వృశ్చిక రాశి వారికి బుధవారం నాడు గోచార రీత్యా జరగబోయే శుభ అశుభ ఫలితాలేంటో ఇప్పుడు మనం చూద్దాం. వృశ్చిక రాశి వారికి బుధవారం నాడు మొత్తం మీద ఆరోగ్యం బాగుంటుంది. కానీ ప్రయాణం మాత్రం మీకు అలసటను, ఒత్తిడికి కారకంగానూ అవుతుంది. మదుపు చేయడం మంచిదే, కానీ సరైన సలహా తీసుకోండి. మీ అభిప్రాయాలను మీ స్నేహితులపైన, బంధువులపైన రుద్దకండి. అది మీ అభిరుచికి సమానం కాకపోవచ్చును. దాంతో అనవసరంగా వారందరినీ కోపం వచ్చేలా చేయవచ్చును. ఆకాశం మరింత ప్రకాశవంతంగా, పూలు మరింత రంగులమయంగా, మీ చుట్టూ ఉన్న ప్రతి ఒక్కటి మరింత మెరుస్తూ కనిపిస్తుంది. ఎందుకంటే మీరు ప్రేమలో మునిగారు. మరి ఒక భాగస్వత్వాన్ని అంగీకరించే ముందు మీ మనసు చెప్పిన దానిని, అంతర్భావనను వినండి. మీరు ఈరోజు మీ జీవిత భాగస్వామితో సమయాన్ని గడుపుతారు. కానీ ఏదైనా పాత లేదా పరిష్కరింపబడిన సమస్యల వలన గొడవలు ఏర్పడవచ్చును. అసలు బంధుత్వాల్ని వదులుకుందాం అనేటంత తగాదాలు తరచూ అవుతుంటాయి. ఏమైనా అంత సులువుగా ఆ పని చెయ్యరు. వృశ్చిక రాశి వారికి బుధవారం నాడు ఆరోగ్యం, సంపద, ప్రేమ వ్యవహారాలు, వివాహ జీవితం చాలా అద్భుతంగా అనుకూలంగా ఉన్నాయండి. వృశ్చిక రాశి వారికి బుధవారం నాడు అదృష్ట సంఖ్య వచ్చి 5. పరిహారం వచ్చి పుట్టినరోజులు మరియు ప్రత్యేక సందర్భాలలో కుటుంబంలో ఆనందం, శాంతి కోసం అవసరమైన వారికి తెలుపు వస్తువులను దానం చేయండి. ధన్యవాదాలండి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.